నీకు వందనాలు తండ్రి. రాత్రినైనా మరి యొక్క సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రభా, నీ యొక్క లేఖనాలకు మేము వెళుతూ ఉంటుండగా నీ శక్తి చేత, నీ బలము చేత నింపండి అయ్యా. నీ వాక్యమును అర్థం చేసుకునేంత జ్ఞానం మాకు లేదు, మేము బలహీనులము తండ్రి. నువ్వు బలవంతుడైన దేవుడు నాయన. నీ మార్గములో నీ తలంపులు అర్థం చేసుకునేంత జ్ఞానం మాకు లేదు. కానీ నువ్వు మాట్లాడితే మాకు శక్తి అయ్యా, నువ్వు మాట్లాడితే మాకు జ్ఞానం కలుగుతుంది. ప్రభు, మాట్లాడే దేవునిగా మాతో మాట్లాడమని మా ప్రభువును యేసుక్రీస్తు వారు పెట్టి వేడుకొనిచున్నాం తండ్రి. గట్టిగా చెప్దాం ఒకసారి, మళ్ళీ చెప్దాం ఒకసారి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మనము చర్చ్ డాక్ట్రిన్స్ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. సంఘ సిద్ధాంతములు, వాట్ ఈస్ ద చర్చ్ అన్నటువంటి విషయాలు మనకి తెలియటం లేదు. కాబట్టి చాలా విషయాల్లో సంఘాలకు వెళుతున్నారు, చర్చెస్కు వెళ్తున్నారు, కానీ సంఘం యొక్క ఉద్దేశాలు, సంఘం యొక్క పరిస్థితులు క్రైస్తవ విశ్వాస జీవితాల్లో తెలియటం లేదు అన్నటువంటి ఉద్దేశంతో మనము గడిచిన కొన్ని నెలల నుంచి చర్చ్ డాక్ట్రైన్ అన్నటువంటి ఒక టాపిక్ని మనం ధ్యానం చేయడం మొదలుపెట్టాం. అందులోంచి మనము గడిచినటువంటి ఒక 8 weeks నుంచి మనము రిపెంటెన్స్ అన్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. రిపెంటెన్స్ అన్నటువంటి మాటకు మనం అర్థం చూసుకున్నట్లయితే పశ్చాత్తాపము, మారు మనస్సు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎస్, ఎంతమంది గుర్తుంది? కరెక్ట్. మారు మనస్సు అన్నటువంటిది మానవ జీవితాల్లో చాలా విలువైనది. బిగినింగ్ నుండి కూడా అసలు ఒక విధంగా చెప్పాలంటే మానవుని యొక్క జీవితానికి ఈ రోజున జన్మ పాపము, లేకపోతే ఆదాము నుంచి ఆ పాపము వంశపారపర్యంగా రావడం గల కారణం ఏంటంటే రిపెంటెన్స్ అన్నది వారి దగ్గర లేకపోవడం. రిపెంటెన్స్ అంటే వారు చేసిన తప్పును తెలుసుకుని మరలా దేవుని మార్గంలో వారిని మనం సరి చేసుకునే విధానము. ఆ దినాల్లో మనం చూసినట్లయితే ఆదాము కానీ హవ్వ కానీ తప్పిపోయారు. ఈ దినాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడి నుంచి మొదలుపెట్టి కీర్తనకారుడు కానీ, సామెతల్లో కానీ, లేకపోతే యెషయా గ్రంథంలో కానీ, ఎహెచ్కేల్లో కానీ, ఎక్కడ మీరు ఏ గ్రంథంలో చూసిన ప్రతి పుస్తకంలో కూడా రిపెంటెన్స్ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా భక్తుడు ఒక మాట అంటాడు, చూద్దామా ఒకసారి. యెషయా భక్తుడు 55వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెషయా 55వ అధ్యాయం ఒకసారి అందరం తీద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తీయడం ప్రయత్నం చేద్దాం. యెషయా 55వ అధ్యాయము, మరి ఇందులోని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తాడు. 55వ అధ్యాయము 6వ వచనంలో మీరు చదవకండి, నేను జాగ్రత్తగా చూపిస్తాను. ఒక చక్కటి మాట 6వ వచనం చదివేయండి మీరు, నేను తర్వాత నేను చదువుతాను. గట్టిగా చదవాలి అందరూ కూడా. ఎలాగటండి? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుని. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మీకు దొరుకు కాలమందు, యెషయా ప్రవక్త చక్కటి మాట అంటాడు. దేవుడు మీకు దొరుకు కాలం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటున్నప్పుడు, నీ ప్రతి సమస్యలోంచి నేను విడుదల చేయడానికి అందుబాటులో ఉన్నప్పుడే నువ్వు ఆయన్ని వెతుకుతే నువ్వు ధన్యుడివి. చాలాసార్లు మన జీవితాల్లో మనం చూసినట్లయితే దేవుడు మనకు దూరం అయిపోయినప్పుడు, దేవుని కార్యాలు మనకు దూరం అయిపోయినప్పుడు, మనకి అనేకమైనటువంటి ఒత్తిడిలు వచ్చేసి దేవుడు నిజంగా నాతో ఉన్నాడా అన్నటువంటి పరిస్థితులకు దిగజారిపోయినప్పుడు మనం దేవుని వెతుకుతాం చాలాసార్లు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడి నీకు దూరము కాకమునుపే, దేవుని యొక్క నెమ్మది నీ జీవితంలో నీకు దూరం అయిపోక మునిపే, దేవుని యొక్క సమాధానము నీ జీవితంలోంచి బయటికి వెళ్ళిపోక మునిపే నువ్వు దేవుని ఏం చేయాలట? నువ్వు వెతకాలి. చూడండి అక్కడ ఏమన్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా, ఆయన నీకు దగ్గరగా ఉండగానే నువ్వు ఆయన వెతుకు. నువ్వు ఆయనతో ఉండడానికి నువ్వు ఇష్టపడు. ఆయన మార్గాలు ఏంటో తెలుసుకో, ఆయన తలంపులు అంటే ఏంటో తెలుసుకో, ఆయనకి ఇష్టాలు ఏంటో తెలుసుకో. చాలాసార్లు చూడండి, దూరం అయిపోయిన తర్వాత అనుకుంటాం, అయ్యో మనం వీళ్ళ మాట వినాల్సిందే కదా, అయ్యో వీరితో ఇలా ఉండాల్సిందే కదా అనుకుంటాం. అప్పటికి జరగవలసిందంతా కూడా జరిగిపోద్ది. అదేదో దగ్గర ఉన్నప్పుడు కొంతమంది చనిపోయిన తర్వాత బాధపడుతుంటారు, అయ్యో మా నాన్న ఉన్నప్పుడు నేను మాట అనలేదు, మా అమ్మ ఉన్నప్పుడు నేను మాట అనలేదు, ఆయన ఉంటే బాగున్నాము, నేను ఇప్పుడు ఆయన మాట ఎప్పుడు తెలుస్తుంది వాల్యూ? వాళ్ళు మనకి దూరం అయిపోయినప్పుడు. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు మనుషులు దూరం అయిపోతే నువ్వు బ్రతకగలవేమో, కానీ దేవుడు దూరం అయిపోతే నువ్వు బ్రతకలేవు. అందుకనే నీకు దగ్గరగా ఉన్న సమయంలోనే ఏం చేయాలట? నువ్వు దేవుని వెతకాలట. 7వ వచనంలో అంటాడు, భక్తిహీనులు తమ మార్గమును విడువలను. చెప్దాం ఒకసారి అందరం కూడా, చదువుదాం. 7వ వచనం చదివేద్దాం అండి. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తన తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల
దాన్నే మనం ఏమన్నామంటే రిపెంటెన్స్ అన్నాం, దాన్నే మారు మనస్సు అన్నాం. టర్న్ బ్యాక్. ఎక్కడైతే నువ్వు తప్పిపోయావో దేవుని యొక్క ఉద్దేశాలని తెలుసుకోవడానికి, లేదంటే దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకున్న తర్వాత ఎక్కడైతే నువ్వు మిస్ అయిపోయావో, భక్తిహీనముగా దేవునికి దూరం అయిపోయావో, నువ్వు టర్న్ బ్యాక్, నువ్వు మరలా తిరిగి ప్రభు వైపుకి నువ్వు తిరిగినట్లయితే ఆయన మరలా తిరిగి ఆయన జాలి, ఆయన కనికరమును నీకు చూపిస్తాడు. ఎందుకు అంటే చూడండి, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. 8వ వచనంలో అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. గడికి చదవండి అందరూ కూడా, చదివేద్దాం. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. చదువుదాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, అందరూ చదవట్లేదు, గట్టిగా చదవాలి, భుజించువానికి ఆహారమును కలుగుటకై ఎలాగటండి, అది చిగిర్చి వర్ధిల్లున్నట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనది నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెడుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను, పర్వతములు మెట్టలు సంగీతనాదం చేయడం అంటే ఏంటి? మీరు ఎక్కలేనటువంటి పరిస్థితులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు సంతోషముతో మీరు వెళ్ళగలిగేటట్టుగా పరిస్థితుల్ని దేవుడు సమకూరుస్తాడు. ఆనంద గానాలు చేస్తూ మీరు వెళ్ళగలిగినటువంటి స్థితిలో పర్వతాలు, మీరు ఎక్కనేటువంటి పర్వతాలు మెట్టలు మీకు కలిగినప్పుడు అవి సంగీత నాదం అంటే సంతోషంతో వెళ్ళగలిగితే స్థితిగతులను దేవుడు మీకు దయచేస్తాడు. జాగ్రత్త మనం గమనించాలి. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. దేవుని మార్గములు, దేవుని తలంపులు, నీ మార్గములు నీ తలంపులు వేరువేరు అంటున్నాడు. వేరువేరు, సపరేట్. నితి నా ఫ్యాన్ ఎలా పెట్టి స్ట్రైట్గా నాకు. సో మార్గములు తలంపులు వేరువేరు. నీ మార్గములు వేరు, నా మార్గములు వేరు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఇప్పుడు ఏమన్నాడంటే, నీ మార్గాల్లో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, నీ తలంపులో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, నీ వే ఆఫ్ లివింగ్, నేను ఇలాగే వెళ్తాను, నా వే ఆఫ్ థాట్స్, నేను ఇలాగే ఆలోచించుకుంటాను, నా ఇష్టం, నేను ఎలాగైనా ఆలోచించుకుంటాను అంటే బైబిల్ అంటుంది నో 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 నో, అలా అక్కడ వెళ్ళడానికి వీలు లేదు. నా మార్గములు నా తలంపులు నీకంటే చాలా ఎత్తుగా ఉన్నాయి. అవి ఏం చేయాలంటే నువ్వు వెతకాలి, అవి తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. ఇర్మియా ప్రవక్త కూడా ఒక మాట అంటాడు, చూద్దాం ఒకసారి. ఇర్మియా ప్రవక్త కూడా ఒక చక్కటి మాట అంటాడు. 15వ అధ్యాయంలో మనం చూస్తే, ఇర్మియా 15వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చూద్దాం. 19వ వచనంలో మనం చూసినట్లయితే ఎలాగట, కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, ఎలాగట, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను, ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రకారముగా నేను నియమించేదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదులని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలత్కారు చేతిలో నుంచి నిన్ను విమోచించేదను. ఎప్పుడు? ఎప్పుడు విడిపిస్తాడు, ఎప్పుడు సహాయం చేస్తాడంటే నీవు దేవుని వైపుకు తిరగడానికి ఇష్టపడినప్పుడు. నీ మనస్సు దేవుని వైపుకి, నీ తలంపులు దేవుని వైపుకి, నీ ఆలోచనలు దేవుని వైపుకి. దేవుని మార్గాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు వేరు, నీ సొంత కార్యాలు వేరు. నీ మనసు నీకు చెప్పేది వేరు, దేవుడు నీకు చెప్పేది వేరు. అందుకని అంటాడు కదా, లోక మర్యాదను అనుసరించక యేసు వైపు తిరుగుతూ దేవుని చిత్తం ఏంటో నువ్వు
తెలుసుకొని ఏవి ఘనమైనవో ఏవి మంచివో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో కాబట్టి మనము రిపెంటెన్స్లోనే మన బ్లెస్సింగ్ ఉంది. మన మనసులట ఘోరమైన వ్యాధి కలిగినవట, మోసకరమైన మనసులట. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మన మనసు మనతో చెప్తూ ఉంటుందట, మన తలంపులు మనతో చెప్తూ ఉంటాయి. మన థాట్స్ ఎప్పుడు కూడా ఎలాంటివి అంటే మనల్ని కష్టపెట్టే ఆలోచనలు. మీరు ఆలోచించుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఆలోచనలు ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టేగా ఉంటాయి, నీ ఆలోచనలు ఎప్పుడు కూడా నేను కష్టపెట్టేగా ఉంటాయి, నీ ఆలోచనలు ఎప్పుడు కూడా సరైనటువంటి ఒక 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 హోప్లెస్ థాట్స్ నీకు ఉంటాయి. హోప్లెస్, నీకు ఏమాత్రం నిరీక్షణ లేనటువంటి ఆలోచనలు నీకు ఉంటాయి, ఒక ప్రశ్నార్థకమైనటువంటి ఆలోచనలు. అయితే ఏమిటి, ఎలాగా, ఏంటి ఎలాగా, ఇలాగే ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే సమాధానకరంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకని నీ యొక్క వే ఆఫ్ లివింగ్, నీ యొక్క థాట్స్, నీ యొక్క జీవితాన్ని నువ్వు ప్రభు వైపు తిప్పుకోవడానికి ఇష్టపడేదే మారు మనస్సు. ఈ దినాల్లో మారు మనస్సు అంటే మార్గాలు మార్చుకోవట్లేదు, తలంపులు మార్చుకోవట్లేదు. దేవుడు తన కార్యాలు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసం నీకుంటే చాలు, నీకు విశ్వాసం ఉంటే చాలు. కరెక్టే, రైట్, విశ్వాసం ఉంటేనే దేవుడి కార్యాలు జరుగుతాయి ఖచ్చితంగా. కానీ ఈ విశ్వాసం అంటే ఏమిటి అంటే దేవుని ఉద్దేశాల్ని నువ్వు తెలుసుకుని నడుచుకోవాలి. నా ప్రియ దేవుని సంగమా, ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనిషి యొక్క జీవితాల్లో మార్పులు రావటం లేదు, ప్రవర్తనలో మార్పులు రావట్లేదు, మాట తీరులో మార్పు రావటం లేదు. సంఘాలకు వెళుతున్నారు, చర్చస్కు వెళ్తున్నారు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలని, దేవునికి ఇష్టమైనటువంటి మనసుల్ని దేవుడట చూడలేకపోతున్నాడు. దేవుని క్రమము ఎప్పుడు కూడా 2 రకాలు చెప్పుకున్నాం కదా మనం లాస్ట్ టైము. ఒకటి, ఒక మనిషి దేవునితో ఎలాగ ఉండాలి, రెండవది మనుషులతో ఎలాగ ఉండాలి. చెప్పండి ఒకసారి. దేవునితో ఎలాగ ఉండాలి, మనుషులతో ఎలాగ ఉండాలి అన్నది దేవుని యొక్క క్రమం. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం ఎలాగ ఉండదంటే నువ్వు దేవునితో ఎలాగ ఉండాలి, మనిషితో ఎలాగ ఉండాలి, ఈ 2 నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవునితో ఉన్న రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, మనుషులతో ఉన్నటువంటి రిలేషన్ ఎలాగా నువ్వు మెయింటైన్ చేయాలి. మన కమాండ్మెంట్స్ తెలుసు కదా, 10 కమాండ్మెంట్స్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ 4 కూడా ఎవరితో ఉన్నాయి? దేవునికి సంబంధించినవి. తర్వాత 6 ఎవరికి సంబంధించినవి? మనుషులతో సంబంధించినవి. నువ్వు దేవునితో ఎలాగ ఉండాలి, మనిషితో ఎలాగ ఉండాలి. అలాగే న్యూ టెస్ట్మెంట్లో కూడా ఏమన్నాడు? 1 యోహాను మనం చదువుకున్నాం లాస్ట్ టైం. 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 1 యోహాను 3వ అధ్యాయం ఏం చెప్పుకున్నాం? 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక వారం మనకి కొంచెం లేట్ అయ్యేటడికి మర్చిపోతున్నాం కదా మనం. మరియు 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనము. ఒకలే కాదు, అందరూ కలిసి చదవాలి. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. ఏంటి ఆయన ఆజ్ఞలు చెప్పాడు 23వ వచనంలో? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఇది దేవునికి సంబంధించింది. ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒకనొకడు, ఇది మనిషికి సంబంధించింది. దేవునికి సంబంధించిందేమో యేసునందు విశ్వాసము, మనిషికి సంబంధించిందేమో ఇతరులను నువ్వు ప్రేమించాలి. ఈ 2 రిలేషన్స్ని నువ్వు జాగ్రత్తగా నీవు పాటించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. దేవుడు నాకు అవసరం లేదు, నా ఇష్టంగా ఉంటానంటే అది దేవుని క్రమం కాదు. నాకు ఎవడు ఎలా పోతే నాకేంటి, దేవుడు నాకు ఉంటే చాలు అనుకుంటే అది కూడా దేవుని క్రమం కాదు. నువ్వు దేవునితోని మనుషులతోని కూడా ఒక మంచి బాండేజ్ అన్నది నీకు ఉండాలి, ఒక మంచి క్రమశిక్షణ అన్నది దేవుడు నీకు ఏర్పాటు చేశాడు అన్న సంగతి మనం ఏ రోజు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుట దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లేడట. ఇప్పుడు మనుషుల దయ దేవుని దయ లేనోడిని ఏమంటాం? ఒక విధంగా చెప్పాలంటే మనుషుల్ని పట్టించుకోకుండా దేవుణ్ణి పట్టించుకోకుండా ఉన్నవాడిని మన భాషలో చెప్పాలంటే, వాడికి దేవుడంటే భయం ఉండదు, మనుషుడంటే భయం ఉండదు. ఎలాగా? దేవుడంటే భయం ఉండదు. ఉంటారండి అటువంటి వాళ్ళు? ఉంటారా? మీకు తెలుసా? మీ ఇంట్లోనే ఉన్నారా ఏంటి? ప్రైజ్ లార్డ్. దేవుడంటే మనుషుడంటే ఇద్దరంటే భయం లేకుండా ఉన్నవాడిని, వాడికి ఒక టైటిల్ పెడతాం. ఏంటి ఆ టైటిల్? మూర్ఖుడు అంటాం. అబ్బాయి ఎంత చక్కగా చెప్తారో కదా, మూర్ఖుడు అంటాం. మనము దేవుడు మూర్ఖులుగా ఉండాలనుకుంటున్నాడా, జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నాడా? జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నాడు. జ్ఞానులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యందును మనుషుల యందును కూడా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారట దేవుని దయందును మనుషుల దయందును వయస్సునందును జ్ఞానమందును వర్ధిల్లుచూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆమేన్. సో బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానం చెప్పాడు. ఒక న్యాయాధిపతి ఉన్నాడట, వాడికి ఏం లేదట, దేవుడు అంటే భయం లేదట,
మనుషులంటే భయం లేదట. వాడే ఆ యొక్క విధవరాలు యొక్క మాట వినగాలేంది, నేను విననా అంటే ఒక లీస్ట్ ఫెలో గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక హయ్యర్ గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతూ ఒక లీస్ట్ ఫెలో గురించి మాట్లాడుతున్నాడు. ఏం పడుతున్నాడంటే దేవుని భయము మనుషుల భయము లేనటువంటి వాడు. కాబట్టి దేవునికి క్రమం మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనుషులతో కూడా ఒక మంచి రిలేషన్స్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో గడిచినటువంటి వారాల నుంచి మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క క్రమము చాలాసార్లు మనం మిస్ అయిపోతున్నాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి ఉండడం అంటే ఏంటి అంటే, నెంబర్ 1 నమ్మి, గట్టి చెప్పాలి ఒకసారి, నమ్మి బ్యాప్టిజం తీసుకోవాలి. నమ్మి బ్యాప్టిజం తీసుకోకుండా నమ్మి ఉండిపోయావు, బైబిల్ అంటుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. యు మస్ట్ రిపెంట్. నీవు ఇక్కడ మనసు మార్చుకో. ఇంకెంతకాలం యేసు దేవుడని నమ్మావు, యేసు మంచివాడని నమ్మావు, యేసు మార్గము కరెక్ట్గా ఉంటుందని నమ్మావు, యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయాడని నమ్మావు, ఆయన తిరిగి లేచాడని నమ్మావు, చర్చ్కి వెళ్తున్నావు రైట్. ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్, నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలి. ఒకవేళ నమ్మి నువ్వు బ్యాప్టిజం తీసుకోకపోతే ఇప్పుడు మనం చూసుకోవాలి, నువ్వు దేవుని వైపుకు తిరిగి. ఆయన దొరుకు కాలం ఉంది. ఆయన ఒక టైం నీకు ఇచ్చాడు. ఆ టైంలోనే నువ్వు తప్పనిసరిగా రిపెంట్ అయ్యి నీ మనసు మార్చుకుని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని వైపుకు నువ్వు తిరిగినట్లయితే ఆయన పర్వతముల మీద వెళ్ళినా మెట్టల మీద వెళ్ళినా అవి సంగీత నాదములు చేసే స్థాయిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క సహాయం నీకు కలుగుతూ ఉంటుంది. అందుకనే ఒక సంఘానికి మనం వెళుతున్నప్పుడు కొద్ది కాలం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే బాప్తిస్మము తీసుకోవడానికి మనము ఇష్టపడాలి. చాలామంది ఏం చేస్తామంటే నమ్ముతాం కానీ బ్యాప్టిజానికి బంధువులు కూడా అంటూ ఉంటారు కదా, ఎవరైనా నువ్వు చర్చికి కావాలంటే వెళ్ళు. నేను కూడా అలాగే పిలుస్తాను. మన ఎవరింటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ఎవరెవరో బంధువులు చాలామంది ఉన్నారు. మీ ఇంటికి అనుకుంటు కదా, వాళ్ళ ఇంట్లో చాలా బంధువులు వచ్చారు. మన లక్ష్మణ్ను వాళ్ళు సంజయ్ వాళ్ళు ఇక కుటుంబానికి వెళ్ళినప్పుడు చాలామంది ఆ ఫ్యామిలీ చాలామంది ఉంటే చర్చికి రమ్మని చెప్పి ఒక మాట అన్నాను, అయినా రండి కానీ మీరేం దిగిపోకండి అంటే ఏంటి, అప్పుడే దిగిపోవద్దు, అప్పుడేం బ్యాప్టిజాలకు మిమ్మల్ని ఏమి చెప్పం కానీ ముందు మీరు చర్చికి రండి. సో మీరు ముందు చర్చికి రావడం అన్నది పద్ధతి. వచ్చిన తర్వాత వాక్యంలో బలపడి ఏం చేయాలి? బ్యాప్టిజము తీసుకోవాలి. రెండవది ఏం చెప్పుకున్నాం గుర్తుందా? చెప్పాలి గట్టిగా. క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాలి. క్రమం తప్పితే అది దేవునికి తలంపు కాదు, అది దేవునికి మార్గం కాదు, అది దేవునికి ఉద్దేశము కాదు. మనం చాలాసార్లు ఏమనుకుంటున్నా, రెగ్యులర్గా చర్చికి వెళ్ళాలి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరి దేవుడు? నిన్ను పోషించేవాడు. ఎవరి దేవుడు? నిన్ను నడిపించేవాడు, నిన్ను బలపరచేవాడు, నీకు సహాయం చేయవాడు. నువ్వు చనిపోతే నీ ఆత్మను దేవుని ఎదుగు తీసుకుని వెళ్ళేవాడు. ఈ లోకంలో నీ రక్షకుడు, నీకు సహాయకుడు, నీకు ఆలోచనకర్త. ఆయన చెప్పినటువంటి మాట ఏం చెప్పాడంటే, నువ్వు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు క్రమం తప్పకుండా, ఒకవేళ కానీ వెళ్ళలేకపోతే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ మనసు మార్చుకోవాలి. నేను ఇలాగే ఉంటాను, నేను వీలైతే వెళ్తానండి, లేకపోతే వెళ్ళనండి, వీలైతే చేస్తానండి, లేకపోతే లేదండి. కాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని వైపుకు తిరుగుతావో దేవుని కార్యాలను చూడడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో థర్డ్ పాయింట్ ఏంటంటే దేవుని రాజ్యాభివృద్ధి కొరకు. ఎవరి అభివృద్ధి కొరకు? దేవుని రాజ్యాభివృద్ధి కొరకట. నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ రాబడి అంతటిలో కూడా నీవు భాగములు, కానుకలు, కృతజ్ఞత కానుకలు దేవునికి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తూ దేవుని రాజ్యము, హిస్ కింగ్డమ్, ఆయన అంటాడు నా రాజ్యం వచ్చును గాక. ఆయన భూమి మీద ఆయన రాజ్యం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కొనికి నువ్వు విత్తనం ప్రారంభించాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన కింగ్డమ్ ఎస్టాబ్లిష్మెంట్ కొరకు నీ విత్తనం కావాలి. ఆయన రాజ్యం యొక్క విస్తరణ కొరకు నీ యొక్క విత్తనం కావాలి. నీ యొక్క ధనాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే విత్తనంతో పోల్చాడు. దేవుని యొక్క రాజ్యాన్ని దేంతో పోల్చాడంటే వ్యవసాయంతో పోల్చాడు.
దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వు విత్తితే అది ఏం చేస్తుందంటే నీకు అనేకమైనటువంటి వాడిగా నీకు ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇస్తాడు కాబట్టి అని కాదు, నువ్వు ప్రేమతో విత్తితే, సనుక్కోకుండా విత్తితే, లాభం ఆశించకుండా విత్తితే దేవుడు గొప్ప కార్యాలను చూడడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఇది మనము ధ్యానం చేస్తున్నాం నా ప్రియ దేవుని సంగమ. సో బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఒక చక్కటి మాట ఉంటుంది కదా, మనందరికీ బాగా తెలిసింది. మత్తయి సువార్తలో మనం చూద్దాం ఒకసారి 6వ అధ్యాయంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము నుంచి, భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయును తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్ను వేసి దొంగిలించరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇప్పుడు చదవండి అందరూ కూడా. ఎవడును చెప్పలే, సౌండ్ రావట్లేదు ఏమి. ఏమైనా చూడండి, స్నాక్స్ పట్టురండి కొంచెం, అక్కడ బయట పిజ్జాలు ఉన్నాయి. వద్దా? చదవండి అయితే. ఎలాగట? ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరరు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని, దేవుని ప్రజలైనటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ధనం గురించి కూడా మాట్లాడాడు ఆయన, సిరి గురించి మాట్లాడాడు, డబ్బు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఈ లోకంలో నీకున్నటువంటి ధనము నువ్వు దాచుకోవడం మొదలు పెడితే అది ఏం చేస్తాయంటే నీకు చిమ్మెటలు, లేదంటే అది నీకు ఉపయోగపడదు. ఒక విధంగా చెప్పాలంటే అది దేనికి కూడా నీకు ఉపయోగపడదు. ఏ సంతోషం కొరకు, ఏ ఆనందం కొరకు, ఏక నిత్య జీవం కొరకు నీకు ఇచ్చానో అవేమి కూడా నీకు ఉపయోగపడడానికి అవకాశం లేదు. ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు మీకు. ఒకసారి ఒక హౌస్ ఓనర్ గురించి చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? ఒక హౌస్ ఓనరు ఒక రెంట్కి ఇచ్చారటువంటి హౌస్. ఇంతకుముందు ఒక హౌస్లో ఉండేవాళ్ళం, వాళ్ళ ఆ హౌస్కి మేము రెంట్ ఇవ్వడానికని వెళ్ళాం. ఆవిడకి నెలకి చాలా ఇన్కమ్ ఉంటుంది, చాలా హౌసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ సాగర్నగర్లో హౌసెస్ ఉన్నాయి, అలాగనే వాళ్ళ యొక్క మెయిన్ వైజాగ్ టౌన్లో కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి, చాలా మంచి ఇన్కమ్ రిసోర్సెస్ ఉన్నాయి. మేము అనుకున్నాం పోన్లే దేవుడు చక్కగా ఆశీర్వదించాడు, మంచి చోట్స్కి వెళ్తారు, చాలా చక్కగా దేవుడు వారిని దీవించాడు అనుకున్నాం. నేను ఒక రోజున, గుర్తొస్తుందా? ఎంతమంది గుర్తొస్తుంది? మనకి కరోనా నుంచి మెమొరీ చిప్పులన్నీ కొట్టేసినాయి మొత్తం, కాబట్టి గుర్తురావు త్వరగా. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక రోజు. వెళ్తే మెయిన్ పెద్ద హౌస్, చాలా పెద్దది హౌస్. ఆడికి వెళ్ళి డోర్ కొడుతున్నాను. డోర్ కొడుతుంటే ఎవరో ఒకరు వచ్చారు. సార్ ఎవరండి అన్నారు. ఏమంటే ఇంట్లో ఒక ఆవిడ ఉంటారంటే వాళ్ళు అక్కడ ఉన్నారండి అన్నారు. మీరు ఎవరంటే ఇల్లు రెంట్కి ఇచ్చారండి అన్నారు. ఎంత పెద్ద ఇల్లు రెంట్కి ఇచ్చేసారేంటి? ఎక్కడ ఉన్నారంటే ఆ పక్కన ఉన్నారన్నారు. ఆ పక్కకి వెళ్ళి చూస్తే అక్కడ రేకుల షెడ్, పైన ఏమో రేకులు ఉన్నాయి, స్లాబ్ కూడా లేదు, పైన రేకులు ఉన్నాయి. ఒక 2 రూములు, ఒక చిన్న, చూడండి మామూలుగా చిన్న హౌసెస్ ఉంటాయి కదా, ఒక రేకుల షెడ్ వేసుకుని అలాగుంది. వీళ్ళు ఎవరి గురించి చెప్పారో, నేను ఏమైనా రాంగ్ వచ్చానని చెప్పి ఒకసారి చూసుకుని మళ్ళీ వెళ్ళి ఆ డోర్ తలుపు కొట్టాను. తలుపు కొడితే ఆవిడే తీశారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు రండి అన్నారు. నేను డౌట్గా లోపలికి వెళ్ళాను, కూర్చున్నాను. అమ్మ ఈ ఇల్లు ఏంటంటే మొన్న వచ్చేసాం పాస్టర్ గారు ఇంటికి అన్నారు. ఇదేంటంటే ఆ ఇల్లు పెద్ద ఇల్లు, ఆ ఇల్లు ఉంది కదా, అది రెంట్కి ఇస్తాం పాస్టర్ గారు అన్నారు. నేను అనుకున్నాను ఏం పోయే కాలం, రెంట్కి ఇచ్చి సంపాదించుకునేంత స్థితి ఆవిడకి లేదు. వాళ్ళ పిల్లలు వెల్ సెటిల్డ్, వాళ్ళు వెల్ సెటిల్డ్, నెలకి వెళ్ళలేదు 2-3 లక్షలు వస్తున్నాయి. సో నేను అనేది ఏంటంటే ఆ హౌస్కి రెంట్కి ఇచ్చి రెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ తనకేమీ లేదు. దానివల్ల ఆ సంపాదన తనకు అవసరమైనటువంటిది ఏమీ లేదు. సరే ఇంట్లో ఉన్నారు. నేను కొంతసేపు కూర్చుని మాట్లాడుతుంటే సడన్గా ఆవిడ అన్నారు, పాస్టర్ గారు ఒకసారి మీరు బయటికి వెళ్ళి కూర్చుంటారా అన్నారు. ఈవిడ తరివేస్తుందా బయటికి సైలెంట్గా, ఏంటి అనుకొని మొత్తం మీద ఏ అమ్మా అని అడిగాను. తెలుసు కదా మీకు నా సంగతి, అన్ని కారణాలు అడుగుతాను. ఏ అని అడిగాను. ఏ అని అడిగితే అంటే పాప బాత్రూమ్కి వెళ్ళారండి, ఇక్కడికే రావాలి, స్నానం చేసి వచ్చారు, బట్టలు చేంజ్ చేసుకోవాలి. చూస్తే కిచెన్, ఈ రూము, అంతే, ఇంకేం లేవు. గబగబా బయట పరిగెట్టేశాను.
ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిలిచారు ఆవిడ. పాస్టర్ గారు రండి సార్ అన్నారు. వచ్చాను లోపలికి. నాకు లోపల ఒక విధమైనటువంటి వేదన అన్నమాట. దేవుడు ఏం తక్కువ చేశాడు ఈవిడికి? బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్ లేనటువంటి పరిస్థితి, ఎవరైనా వస్తే కూడా బయటకు పంపించి బట్టలు మార్చుకునేంత పరిస్థితి, అంత స్థితి ఏమొచ్చింది? నాకు చాలా ఆలోచన. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు ఆలోచించాను. ఏంటి ఇది? తగ్గింపు జీవితం అంటారా? ఇది లేకపోతే దేవుడు ఎన్ని ఇచ్చినా సరే దాన్ని తగ్గించుకుని జీవించడం అంటారా? కాదండి, కాదు. ఇది ఏమిటంటే దేవుడు తనకిచ్చింది తను అనుభవించడానికి తనకు అవకాశం లేనటువంటి స్థితి. దేవుడు తనకి ఇస్తున్నాడు, అది అని అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, నీకున్నటువంటి ధనం దాచుకోవడానికి ప్రయత్నం చేయకు. ఎప్పుడో ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? ఒక 1 కోటి రూపాయలు సంపాదించుకొని పక్కన పెట్టావు, ఇది ఇల్లు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలని. రోజుకు 3 పూట్ల తినకుండా, ఒక 3 పూట్ల నువ్వు భోజనం చేయకుండా, కావలసినటువంటి బట్ట కొనుక్కోకరు లేకుండా, నీ పిల్లలకి కావలసినటువంటి అవసరత కూడా తీర్చకుండా నీవు ధనము దాచుకొని ఏం చేస్తావు? అది చెప్తున్నాడు. జాగ్రత్త గమనించాలి నా ప్రియ దేవుని సంగమా. అందుకని నేను మన సంఘంలో చాలామంది చెప్తూ ఉంటాను, మనం ఏ రోజు ఉంటామో ఏ రోజు ఉండమో నాకు తెలియదు. నీకున్నటువంటి ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టుకు. నీ సంతోషం కొరకు, నీ కుటుంబ అవసరత కొరకు నువ్వు స్పెండ్ చేయి. తర్వాత దేవుని కొరకు నువ్వు స్పెండ్ చేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను తర్వాత చాలా చాలా నిరాశపడ్డాను. అయ్యో ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే, ఆ తర్వాత నుంచి మనం సెర్చింగ్ చేయడం అలవాటు కదా, కొంచెం అలా చూస్తే అలాంటి వాళ్ళు చాలామంది దొరికారు. చాలామంది దొరికారు. ఇంకా తర్వాత మన సంఘంలో పడ్డాను. ఇంకా లాభం లేదని చెప్పి చర్చ్లో వాయికాలు చెప్పడం మొదలుపెట్టాను. లోపల పెట్టుకున్నటువంటి చీరలన్నీ బయటికి తీయండి, పట్టు చీరలన్నీ బయటికి తీయండి. ఎప్పుడో పెళ్ళికి సంవత్సరానికి ఒకసారి కట్టుకోవడం కాదు, ప్రతి ఆదివారం కొత్త చీర కట్టుకుని రండి. ప్రతి ఆదివారం చక్కగా దేవునికి చైన్ ఇచ్చాడా వేసుకుని రండి. చక్కగా దేవుని చక్క రింగ్ ఇచ్చాడా, ఎక్కడ బీరువాలో దాచుకుంటావు ఎందుకు? వేసుకో, పెట్టుకుంటారా, పోయింది ఏముంది, దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది దేవుని నామానికి మహిమ. నువ్వు లోపల ఎక్కడో దాచిపెట్టుకుని అదేదో తగ్గింపు జీవితం అనుకుంటే అది అలాగే చెమట కొట్టేస్తుంది. అది ఎందుకు పనికి రాకుండా పోద్ది. దేవుడు మరల ఇంకో చైన్ నీకు ఇవ్వడు. ఎందుకు? ఆయన నామం మహిమ కొరకు కదా నీకు ఇస్తున్నాడు. అరే దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి? చాలామంది అప్పటి నుంచి మొదలుపెట్టాను నేను. మీకు గుర్తున్నాయా? అప్పటి నుంచి ఎప్పుడు మొదలుపెట్టినా చర్చికి మంచి బట్టలు వేసుకురండి. అదేంటో అర్థం అవుతుంది. బయట భలే వేసుకుని వెళ్తూ ఉంటారు. చర్చికి వచ్చినడికి యవనస్తులు కూడా చిరిగిపోయిన బట్టలు, ఏంటి పాత బట్టలు, బికారాల అని నూనె గట్టిగా రాసేసి దువ్వేసుకొని అసలు మొత్తం లోకంలో పేదరికం అంతా నా దగ్గరే ఉందన్నట్టుగా వస్తారు. ఇంక వీటన్నిటిలో నేను మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి ఆత్మను పొందుకొని ధైర్యంగా దేవుని వాక్యం చెప్పడం మొదలు పెడితే ఇప్పుడు నెమ్మదిగా కదులుతున్నారు కొంతమంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. కొంతమంది కదులుతున్నారు. ఈ చిన్నపిల్లలు కూడా మంచి డ్రెస్సులు వేసేవారు కాదు. ఆ తర్వాత మళ్ళీ పాస్టర్ గారికి మనం మాట్లాడుకుని మళ్ళీ సండే స్కూల్లో చెప్తే అప్పుడు ఉన్న దాంట్లో చక్కటి మంచి బట్టలు వేసుకోవడం దేవుడు కృప చూపించాడు. ఆమేన్. ఏమంటే ఉన్నప్పుడు మంచిగా బ్రతకకుండా లేనప్పుడు మన బాడీ మీద వేస్తారా? అలాగంటే బాధపడకండి. కొన్ని విషయాలు మనకి ఎలాగ ఉంటాయంటే కఠినంగా అనిపిస్తాయి చాలాసార్లు. కాబట్టి మన వ్యక్తిగతమైన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది నా ప్రియ దేవుని సంగమా. చూడండి, రాజేష్ ఎవరు వచ్చారు చూడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడండి, ఇక్కడ 6వ అధ్యాయంలో జాగ్రత్త చదువుదాం ఒకసారి. ఏమంటున్నాడు? సిరికిని దేవునికిని మీరు దాసులు కాలేరు. ఏమండి, ఒక మాట నేను మాట్లాడతాను. డబ్బు ఉంటేనే మీరు బ్రతుకుతారా? లేదు అంటే దేవుడు సహాయం చేస్తే మీరు బ్రతుకుతారా? చెప్పం. ఎందుకు చెప్పం అంటే ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. డబ్బు కావాలి, ధనము లేకుండా ఉండడం అనేది చాలా, ప్రతిదానికి కూడా ఏమవ్వాలి? మీరు ఎక్కడికైనా వెళ్ళి దేవుడికి సహాయం చేయను కాక కేజీ బియ్యం అంటే పోర బయటకు అంటాడు కదండి. ఇప్పుడు ఎక్కడికన్నా మేము బయటకు వెళ్ళి సౌండ్ ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఆ ఎస్బీగా అక్కడికి వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మేము చర్చ్ నుంచి వచ్చాం, మేము పాస్టర్ గారిని దేవుని పని చేస్తున్నాం, దేవుని రాజ్యం కొరకు పని చేస్తున్నాం, దేవుడు నిన్ను దీవించును గాక, నాకు మంచి సౌండ్ సిస్టమ్ ఈ ప్రభు అంటే ఇవ్వండి అని అడుగుతాడు. ఏమంటాడండి? ఏమంటాడు? అలాగేనండి అయ్యగారు తీసుకెళ్ళి. వాళ్ళు ఎవరి సంగతి ఎందుకండి, సంఘస్థులే ఒకవేళ ఏమైనా పెట్టినారనుకోండి, దేవునికి కావాలమ్మా అంటే ఎంతవరకు చేయగలం మనం? కొంతవరకే చేయగలుగుతాం. ధనం చాలా అవసరమే, కానీ ధనమే మనకు నాయకుడు అవ్వకూడదు. ఇక్కడ ఏమన్నాడంటే సిరికి దేవునికి దాసులు కాలేకూడదు.
ధనం ఉంటే నాకు బ్రతుకు కాదు, దేవుడు నాకు సహాయం వచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండలో ఒక మాట ఉంటుంది, నేను చూపించి నేను మిగతా వచనాలకు నేను వెళ్తాను. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే ఆ మాటను నేను మీకు చూపిస్తాను. 8వ అధ్యాయం తీయండి ఒకసారి, 17వ వచనం చూద్దామా? 8వ అధ్యాయం 17వ వచనం. అందరూ తీద్దామండి. ద్వితీయోపదేశకాండం 153 పేజీ నెంబర్ తీసారా? 8వ అధ్యాయం తీసారా? 17వ వచనం తీసారా? గట్టిగా చదవండి. అయితే మీరు ఎలాగట, మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగచేసనని అనుకొందురేమో, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని. చెప్పాలి గట్టిగా. మీరు భాగ్యము సంపాదించుకున్నటకే మీకు సామర్థ్యము కలగ చేయవాడు ఆయనే. నీకు తగినటువంటి ధనము, నీకు కావలసినటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో నువ్వు ఎక్కడైతే కష్టపడుతున్నావో ఆ కష్టపడే సామర్థ్యాన్ని దేవుడు కలగ చేయాలి. అందుకనే సిరికి మీరు దాసులు అవ్వద్దు, దేవునికి మీరు దాసులు అవుతే దేవుడు సిరిని సంపాదించుకునే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ధనమే నిన్ను నడిపించాలి, ధనమే నాకు ఆధారం అనుకున్నట్లయితే అది నిన్ను ఒక దినాన్ని విడిచి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. మీరు ఎప్పుడైనా చూడండి, ధనవంతులు అవ్వాలి అని కోరుకున్న రోజు నుంచి నువ్వు పేదవారు అయిపోతూ ఉంటావు. ధనము సంపాదించుకోవాలని అనుకుంటేనట ధనము నీ యొద్ద నుంచి పారిపోతుందట. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యము కాదు. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని వైపు తిరిగి నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథం తీద్దామా ఒకసారి, సామెతలు కూడా చూద్దామా ఒకసారి. ఇది మీరు చెప్తారా? ఎన్నో అధ్యాయమో? 10వ అధ్యాయం అట. మీకు బాగా గుర్తున్నట్టుంది. తీయండి ఒకసారి. 10వ అధ్యాయం అట. ఎన్నో వచ్చినామా? అదే ఏం చెప్పకుండా చదివేడవే. ఏమండి చెప్పాలి గడిగా. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత. ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? ఎలాగుంది అక్కడ? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదము? ఐశ్వర్యమునిచ్చే ఆశీర్వాదము. నరుల కష్టము చేత ఎక్కువ చేసుకోలేమన్నాడు. ఫైనల్గా చెప్పాలంటే నీ కష్టము చేత నువ్వు పోషించుకోవడం నీ వల్ల కాదు. నువ్వు అనుకుంటావు ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ చేయాలి, ఆ జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలి, ఒక జాబ్ సరిపోవట్లేదు 2 జాబులు చేయాలి, ఒక బిజినెస్ సరిపోవట్లేదు 2 బిజినెస్ చేయాలి, పిల్లల్ని ఇది చదివిస్తే సరిపోదు, ఆ చదువు చదివించాలి, ఈ చదువు చదివించాలి, అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి, అమెరికా పంపించాలి, న్యూజిలాండ్ పంపించాలి, అక్కడ పంపించాలి, ఇక్కడ పంపించాలి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే ఆ సమయానికి తగు సామర్థ్యమును కలుగ చేయవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని రాజ్యం. ఇప్పుడు చదువుదామా? సామెతల గ్రంథం 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇప్పుడు చదువుదామా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు క్లియర్గా. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఎక్కడ ఆగిపోయాం మనం? చెప్పాలి. 24వ వచనంలో ఆగిపోయామని చెప్పాలి. ఏం చెప్పాలి? 24వ వచనంలో ఆగిపోయామని చెప్పాలి. 24వ వచనం ఏమన్నాడు? ఎవరును 2 యజమానులకు దాసులుగా ఉండనేరరు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఇప్పుడు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. అందువల్ల నేను మైక్ చూడండి, సౌండ్ డిస్టర్బ్ అవుతుంది ఒకసారి. 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకునగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడివి, అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త
వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. కాబట్టి ఇప్పుడు చదువుదాం, అందరూ గట్టిగా చదవాలి ఒకసారి. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకూడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. చాలండి. దేవుని రాజ్యము కొరకు మొదట నీ యొక్క ధనమును వెతకడానికి ప్రయత్నం చేయి. దేవునికి ఇచ్చినటువంటి ధనమును ఏం తిందామా, ఏం తాగుదామా, ఏ రెంట్ కడదామా అవసరమే, చాలా అవసరం, అది నీటి కూడా. కానీ అది కట్టడానికి తగిన సామర్థ్యం, తగినటువంటి విత్తనం ఎక్కడ విత్తాలి అంటే దేవుని రాజ్యం కొరకు విత్తమన్నాడు బైబిల్లో. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నీకున్నటువంటి ఆ యొక్క సమస్తమైన వాటిల్లో కూడా యెహోవా మందిరములో ఆహారం ఉండినట్లు దశమ భాగమును తీసుకొచ్చి నువ్వు దేవుని సన్నిధిలో వేయాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క సంపాదనలో కూడా దశమ భాగం ఎందుకు వేయాలి అంటే బైబిల్ చెప్తుంది, ఆయన రాజ్యమును విస్తరింప చేసేబడే కార్యక్రమము సంఘంలో జరుగుతుంది. కాబట్టి ఈ రోజున అనేకమైనటువంటి బోధలు వచ్చి ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే బైబిల్ యొక్క వాక్యాన్ని తప్పిపోయి ఇష్టానుసారమైనటువంటి తలంపులు, ఇష్టామైనటువంటి ఆలోచనలో వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు మనకి కనిపిస్తున్నారు. నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని అన్నాడా లేదండి? ఎక్కడన్నాడు? సామెతలు ఎన్నో అధ్యాయాలు అన్నాడు, చదవకండి, మరి ఎక్కువ చదివేస్తే ఎక్కువైపోద్ది. సామెతలు 3వ అధ్యాయం అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నేనే జ్ఞానవంతుని నువ్వు అనుకోకుండా ఏం చేశాను, నీకు కలిగిన దాని అన్నింటిలో కూడా శ్రేష్టమైనవి తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు వేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనములో మొదట దేవుని రాజ్యము నీతిని వెతకమన్నాడు. ఆయన రాజ్యం యొక్క విస్తరణ కొరకు అంతా ఇవ్వాలా లేక కొద్దిగా ఇవ్వాలా? దశమ భాగమును అంతటిని ఇవ్వాలి. మనం దాన్ని కట్ చేయడానికి వీలు లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ ఒక ₹1,00,000 వచ్చినాయి అనుకోండి, 10,000 వస్తున్నాయి అనుకోండి దశమ భాగం, ఏం చేస్తారు? ఆ దశమ భాగంలో 2,000 ఏమో మనం వెళ్తున్నటువంటి చర్చికి, ఒక 2,000 ఏమో మన కోసం ప్రార్థన చేసిన చర్చికి, ఒక 2,000 ఏమో అవసరం వస్తే వస్తారు కదా పాస్టర్ గారు ఆయనకి, ఇంకో 2,000 ఏమో ఆయన బాగా పేదవాడు అండి, తినడానికి కూడా లేదు ఆయనకి, సరిపోయినాయా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా 2,000 ఉన్నాయి, లెక్క పెట్టేసారేంటి? ప్రైజ్ గాడ్. ఇంకొక 2,000 మనసుకి అనిపించినటువంటి ఒక ఏంటది, పూర్ పీపుల్ హాస్టల్స్ ఉంటాయి కదండి, విడోస్, ఆర్ఫనైజ్ హోమ్స్కి, ఆర్ఫనైజ్ హోమ్స్కి ఒక 2,000 సరిపోయినాయి. లెక్క సరిపోయిందా? అమ్మయ్య. ఆర్ఫనైజ్ హోమ్కి ఒక 2,000, ఒక 2,000 మనం వెళ్తున్న సంఘానికి, ఇంకో 2,000 ఇంకో సంఘానికి, ఇంకో 2,000 పేద సంఘానికి, ఇంకో 2,000 ఏమో మన కొరకు ప్రార్థన చేసినటువంటి సంఘానికి. దేవుడు అన్నాడు, ఎవడు చెప్పాడు నీకు? బైబిల్ ఎక్కడ ఉందా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నువ్వు ఎక్కడైతే వాక్యోపదేశం వింటున్నావో, ఎక్కడైతే దేవుడు నిన్ను బలపరచడానికి ఒక సంఘాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేశాడో అక్కడ నీకు ఇవ్వాల్సినటువంటి భాగములన్నీ కూడా ఇమ్మని దేవుని యొక్క వాక్యం చెబుతుంది నా ప్రియ దేవుని సంగమా. అంతేకాదు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే 1 కొరింథియన్స్ 16:1 1 కొరింథియన్స్ 16:1 పరిశుద్ధుల కొరకైన కానుకల విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తన వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలువ చేసుకొనవలెను. ఎలాగటండి? వర్ధిల్లిన కొలది కానుకలు వేయాలంటే, ఒకటి నీకు వచ్చినటువంటి దానిలో దశమ భాగంలో వేయాలి. రెండవదిగా కానుక పెట్టెలో నువ్వు కానుకలు వేస్తున్నప్పుడు ఎలా వేయాలంటే నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు వేయాలి. వర్ధిల్లిన కొలది అంటే ఇప్పుడు నువ్వు కానుక వేసేటప్పటికి ఈ సంవత్సరంలో ఈ నెలలో నీ జీతం ఒక ₹1,000. ఎంతండి? ₹1,000. ₹1,000లో ₹100 దశమ భాగం తీసో, ఒక ₹10 ఏమో కానుక వేస్తున్నావు. నీ పిల్లలకేమో ₹5 ₹2 ఇచ్చావు. ఓకేనండి? కానుకలు వేస్తున్నావు. ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత నీ జీతం ఇప్పుడు 2,000 అయింది. 2,000 అవుతే ఇప్పుడు దశమభాగం ఎంత తీస్తున్నావు? 200 తీస్తున్నావు. కానుక ఎంత వేస్తావు? అదే ₹10, అదే ₹5, అదే ₹2. ఒక 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత
దేవుడు నిన్ను దీవించి ఒక 10,000 రూపాయల జీతం తీసుకొచ్చాడు. ఈ 10,000 జీతంతో ఏం చేస్తున్నావు? 1,000 రూపాయలు దేశం భాగం తీసావు, కానుక పరసంతా ఎదుగుతావు. దేని కొరకు? ఆ 10 రూపాయలే. నీ కొడుకు 5 రూపాయలు ఇస్తున్నావు చూసావా, ఆ 5 రూపాయలే, ఆ 2 రూపాయలే. బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు రిపెంట్ అవు, నువ్వు నీ మనసు మార్చుకో. నీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఇచ్చుట విషయంలోని నువ్వు వర్ధిల్లిన కొలది, నువ్వెంతైతే వర్ధిల్లుతున్నావో నీ వర్ధిల్లిన కొలది కూడా కానుకలను దేవుని సన్నిధిలో వేయాలని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, మూడవదిగా దేవునికి ఇచ్చే కానుకలు నెంబర్ 1 దశమ భాగములు, నెంబర్ 2 కానుకలు, నెంబర్ 3 గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఏమంటే ఈ వాక్యాలు విని చాలా కాలం అయిపోయింది కదా. మనం ధనము కూర్చున్నటువంటి వాక్యాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు సంఘంలో లేదు. చాలా దినాల తర్వాత మళ్ళీ ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, 6వ అధ్యాయము 6వ వచనం. ఏమండి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. చాలండి. వాక్యోపదేశము పొందువాడు అంటే ఎవరు? వాక్యోపదేశం పొందువాడు, వాక్యోపదేశము ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో కూడా భాగములు ఇయ్యవలెను అన్నాడు. వాక్యోపదేశం పొందువారంటే ఎవరు? మేము అని చెప్తే సరిపోద్దేమో. మళ్ళీ చక్కగా థియలాజికల్గా బిబ్లికల్గా సంఘము అంటున్నారు. వాక్యోపదేశం పొందువారంటే మేము. రాదు, సౌండ్ రాదు, అసలు సమస్య లేదు. వాక్యోపదేశం పొందువారంటే ఎవరు? మీరు. వాక్యోపదేశం ఉపదేశించేవారంటే ఎవరు? మీరు అనొచ్చు కదండి. సేవకులు మళ్ళీ థియలాజికల్గానే మీరు అని చెప్పచ్చు కదా. వాక్యోపదేశం పొందువారు ఎవరు? వాక్యోపదేశం ఉపదేశించేవారు ఎవరు? అమ్మయ్యా, చెమటలు పట్టేసింది నాకు. ఇవాళ ఏసీ కూడా పని చేయట్లేదు సరిగ్గా. ప్రైజ్ లార్డ్. ఏం చేయాలట? మంచి పదార్థములన్నింటిలో కూడా ఏం చేయాలటండి? భాగములు ఇవ్వాలి. దేవునికి ఇచ్చినటువంటి సమస్తమైన వాటిలో కూడా దేవునికి సేవ చేసే, పరిచర్య చేసే ఏ సంఘానికైతే వెళుతున్నారో ఆ ఉపదేశించువానికట ప్రధానమైనటువంటి భాగాలని ఇస్తూ ఉండాలని బైబిల్ మన జ్ఞాపకం. ఎందుకు ఇవ్వాలి? కొరింథీ రాసిన పత్రికలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఎందుకు ఇవ్వాలో జాగ్రత్తగా నేనంతా వివరించను, కానీ మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు నేను జాగ్రత్తగా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ దాన్ని అలాగా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువుదాం. అపోస్తలుడైన, మీరు చదవకండి, నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో రోషం కలిగి మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఏం కలిగి? రోషం కలిగి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే తన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికి? ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చెబుతూ, అయినను నా శ్రమలో మీరు పాలు పంచుకున్నది మంచి పని అని ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు. ఫిలిప్పీ సంఘమా, మీ సహాయం నాకు అవసరం లేదు, మీ ఉపకారం నాకేమీ అవసరం లేదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని కూడా నేను చేయగలను. రోషం కలిగి మాట్లాడుతున్నాడు. రెండోది ఏమన్నాడంటే, అయినప్పటికీ కూడా నేను శ్రమ పడుతున్నాను కదా, నేను కష్టపడుతున్నాను కదా, నేను ఇబ్బంది పడుతున్నాను కదా, కొన్నిసార్లు నా దగ్గర తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నాను కదా, ఆ ప్రతి విషయంలో కూడా మీరు పాలిభాగస్తులు అవుతున్నారు. అది మీరు చేస్తున్న మంచి పని. కంటిన్యూ చేద్దామా? ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపని ఆరంభించి నేను చదివేస్తాను. మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలాగనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. దెస్సలోనికయ సంఘాన్ని స్థాపించడానికి దెస్సలోనికయ ప్రాంతంలో ఉండి పరిచర్య చేస్తున్నాడు. ఎవరు?
ఈ అపోస్తలుడైన పౌలు దెస్సలోనికే పట్టణానికి వెళ్ళి దెస్సలోనికే సంఘమును స్థాపించడానికి అక్కడ చాలా కష్టపడుతుంటే ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి ఈ సంఘము, ఫిలిప్పీ సంఘము ఆ సేవకునికి కష్టానికి పౌలుకట ప్రతి విషయంలో కూడా సహాయము చేస్తూ వచ్చిందట. ఎందుకు అంటే ఈ సంఘాన్ని స్థాపించిన వాడు అపోస్తలుడైన పౌలు కాబట్టి. 16వ వచనంలో, ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. 17వ వచనము, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పడం లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. పౌలు అంటున్నాడు, నాకేదో కావాలని, నాకేదో మీరు సహాయం చేయాలని ఈవిని ఆపేక్షించి ఈ మాటలు చెప్పటం లేదు అని ముందుగానే చెప్తున్నాడు. నేను కూడా మీకు అదే చెప్తున్నాను ఈరోజు. మీరేదో చేసేస్తారని, మీరేదో మమ్మల్ని ఘనపరిచేస్తారని, మీరేదో నాకేదో ప్రతి అవసరతకు వచ్చి తీర్పు సహాయం చేసేస్తారని ఆశించి నేను మీకు ఈ వాక్యాన్ని చెప్పట్లేదు. నేను కూడా నేను కూడా అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను డైరెక్ట్గా. మీరేదో చేస్తారని నేను ఈ మాటలు చెప్పట్లేదు. రేపొద్దున మీరేదో వచ్చి నాకేదో ఇచ్చేస్తారో చేసేస్తారని వాక్యం ద్వారా మిమ్మల్ని ఏదో బలపరచడానికి నేను చెప్పట్లేదు ఈ మాటలు. దేవుని యొక్క వాక్యము కాబట్టి మీరు విస్తారమైన ఫలము ఫలించాలనే నేను ఈ మాటలు చెప్తున్నాను. కంటిన్యూ చేద్దాం. ఏం చెప్తున్నాడంటే, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు అనేటువంటి సేవకుడు వలన, శిష్యుడు వలన నేను పుచ్చుకున్నాను, ఏమీ నాకు తక్కువ లేకుండా ఉన్నాను. అపోస్తలుడైన పౌలుకట ఈ ఫిలిప్పీ సంఘమట ఏమీ తక్కువ లేకుండా వస్త్రాలు కానీ, ఆహారము కానీ, ధనము కానీ, తనకేమైతే అవసరమై ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమృద్ధిగా అపోస్తలుడైన పౌలుకి పంపించడం ప్రారంభించినాయట ఫిలిప్పీ సంఘం. అందుకని ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, ఇదిగో నేనేదో మీరు పంపించారని, మీరేదో గొప్ప అయిపోవాలని నేను చెప్పడం లేదు, దేవుని యొక్క వాక్యం నేను ప్రకటిస్తున్నాను. మీరు విస్తార ఫలం ఫలించాలని నేను ప్రకటిస్తున్నాను. మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా నాకు ఎలాగున్నాయట, సమృద్ధిగా ఉన్నాయి. సంఘము సేవకుడు సమృద్ధిగా ఉండేటట్టుగా చూడాలట. సేవకుడు సమృద్ధి లేకపోతే అది సంఘం యొక్క బాధ్యత. వాక్యోపదేశం పొందువాడు, వాక్యోపదేశం ఉపదేశించువానికి నీకు ప్రాముఖ్యమైన భాగాలన్నింటిలో కూడా ఆ యొక్క ఉపదేశకుడికి నువ్వు ఇవ్వాల్సిన అవసరము ఉన్నది అని చెప్తున్నాడు. అవి మనోహరమైన, ఇప్పుడు చదువుతాం అందరం కూడా, మంచి మాటలు కదా, అందరూ చదివేద్దాం. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏంటది? ఎవరు ఎక్కడైతే నువ్వు వాక్యోపదేశం పొందుకుంటున్నావో, ఎక్కడైతే వాక్యం చేత బలపడడానికి దేవునికి సహాయం చేసి ఒక సంఘానికి నేను నడిపిస్తున్నాడో, ఆ సంఘ కాపరికి నీకు సమృద్ధిని, నీకున్నటువంటి భాగములన్నింటిలో కూడా ఘనమైనవి తీసి నువ్వు ఆయనకి ఇచ్చినట్లయితే అవి ఏంటంట, దేవునికి మనోహరమైనవి, దేవునికి సువాసనవి, దేవునికి ప్రీతికరమును, దేవునికి ఇష్టమైనటువంటి యాగములటవి. అప్పుడేమవుతుందంటే, కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఒక సేవకుడి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడానికి నువ్వు నిశ్చయించుకుంటే దేవుడికి అది సువాసన, అది దేవునికి ఒక యాగము, అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి బలియాగము. అప్పుడు నీ ప్రతి అవసరతను తీర్చడానికి దేవుడు ద్వారాలను తెరుస్తాడని బైబిల్ వాక్యం ధ్యానం చేయబడుతుంది. నా ప్రియ దేవుని సంఘం, యూ మస్ట్ బి రిపెంట్. నీవు మనసు మార్చుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చేశారని, మనం ఇచ్చిన డబ్బులతో కారులో తిరుగుతున్నారు, మనం ఇచ్చిన డబ్బులతో వాళ్ళు లగ్జరీ లైఫ్ చేస్తున్నారు. నీకెందుకు? అది నీ తీర్పు తీర్చడానికి నీకు ఇష్టమా? తీర్పు తీర్చడానికి దేవుడు ఏమో నిన్ను పెట్టాడా? లేదే. ఎవరి ఇష్టం, ఎవరి కర్మ వారు అనుభవిస్తారు. ఆ లెక్క ఆ సేవకుడు చెప్పుకుంటాడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే, నువ్వు వెళ్తున్నటువంటి ఎక్కడైతే వాక్యోపదేశం పొందుకుంటున్నావో ఆ వాక్యోపదేశం పొందుకున్నటువంటి వాడికి, ఆ ఉపదేశించినటువంటి వాడికి ఖచ్చితంగా నీ పదార్థములన్నింటిలో కూడా ఘనమైనవి తీసి నువ్వు వారికి ఇవ్వాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో ఇవి కోల్పోతూ ఉంటాం మనం చాలాసార్లు. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, మీ ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది, మీ ఇంట్లో ఏదో ఒక మంచి ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఏదో పెట్టుకున్నారు, పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారితో పాటుగా ఒక
మినిస్టర్ కూడా వచ్చాడు. ఎవరు వచ్చారు? మినిస్టర్ కూడా వచ్చాడు. ఆ పాస్టర్ గారితో పాటుగా నీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ వార్డు కౌన్సిలర్ని కూడా పిలుచుకున్నావు. అలాగే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో నీ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, మీ పై ఆఫీసర్స్ని, వాళ్ళు కూడా పిలుచుకున్నావు. వాళ్ళందరూ వచ్చారు. పాస్టర్ గారిని కూడా పిలిచావు. పాస్టర్ గారిని కూడా చెప్పండి ఒకసారి. పాస్టర్ గారిని కూడా పిలిచావు. కూడా అంటే ఏంటి? పిలిచావు. ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ? కార్యక్రమంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు సాధారణంగా మొదటి పీట ఎవరికి వేస్తావు? జాగ్రత్త. నీ సేవకుడు నీకు ముఖ్యము. దేవుడు నేను చూస్తున్నాడు. జాగ్రత్త. నీ పై ఆఫీసర్ని ఇచ్చినవాడు దేవుడు. దానికి తగినటువంటి వాక్యం చేత నడిపించడానికి నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి అక్కడ ఘనమైనటువంటి వాడుగా ఎంచాలి. నువ్వేం చేయాలో తెలుసా? నీ సేవకుడిని మొదటి స్థానాన్ని అక్కడ చూపించాలి. ఆ తర్వాత నువ్వు మినిస్టర్ని పిలవాలి. ఆ తర్వాత నీ పై సబార్డినేట్ని పిలవాలి. ఆ తర్వాత నీ బంధువులు ఎవరైతే హయ్యర్లో వాళ్ళని పిలుచుకో, నీ ఇష్టం. కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? నీ సేవకునికి ఇవ్వాలి. ఇది దేవుని యొక్క కార్యము, ఇది దేవుని యొక్క ఉద్దేశము. నీ మనస్సు మార్చుకోవాలి. చాలాసార్లు మన సంఘంలో చాలాసార్లు అలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు ఇంకా లాభం లేదని చెప్పి చాలామంది కౌన్సిలింగ్ చేసి చాలా కాలం క్రితం చెప్పాం ఈ వాక్యం. మళ్ళీ చాలా దినాల తర్వాత ఈ మార్మోన్స్ అనే టాపిక్లోకి మళ్ళీ చర్చ్ డాక్టరెన్స్లో మళ్ళీ ఈ టాపిక్ చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ద్వారా అయితే నువ్వు వాక్యమును వింటున్నావో, ఎవరి ద్వారా అయితే వాక్యంలో నువ్వు బలపడుతున్నావో, నీ యొక్క ప్రధానమైనటువంటి నీ ఇంటిలో నీ జీవితంలో ఏమి ఘనమైన కార్యాలు జరుగుతున్నాయో వాటన్నిటిలో కూడా మొదటి స్థానం, ఘనమైనటువంటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే ఆ సేవకునికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, నిన్ను వాక్యంతో పోషించే సేవకుడు నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. కాబట్టి ప్రధానమైనటువంటి భాగములన్నీ ఎవరికి ఇవ్వాలంటే ఆ సేవకునికే నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు అది దేవునికి సువాసన, అది దేవునికి ప్రీతికరమైనదిగా ఉంటుందట, అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి యాగముగా ఉంటుందట. దానిని బట్టి ఆయన అంటున్నాడు నీ ప్రతి అవసరతను దేవుడు నీకు తీరుస్తాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనల్ని వాక్యములో ఉపదేశించే సేవకుడు అంటే లోకువ. చాలాసార్లు లోకువ. అనేక మందికి ఇచ్చినటువంటి విలువ మన సంఘ కాపరికి మనం ఇవ్వము. చాలాసార్లు మన సంఘ కాపరే ప్రధానమైనటువంటి స్థాయి మనం ఇవ్వాలి. ఏమన్నాడు చూడండి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక ఇప్పుడు అర్థమవుతుంది మీకు బాగా. గలతీయులకు రాసిన పత్రిక ఎన్నో వచనము? 6వ అధ్యాయము 6వ వచనము. ఇప్పుడు చదవండి ఒకసారి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువాడికి మంచి పదార్థములు లన్నిటిలో కూడా భాగమును ఇయ్యవలెను. కింద అంటాడు వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను అంటున్నాడు. సమస్తమైన మంచి విషయంలో కూడా మనం పాలిభాగస్తులుగా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ ఘనమైన కార్యం జరిగినా, నీ కుటుంబంలో నీ వ్యక్తిగతమైన జీవితంలో ఏ ముఖ్యమైనటువంటి కార్యం జరిగినా, ఒక వివాహం జరిగిన, ఒక బర్త్డే జరిగిన, ఒక మ్యారేజ్ యానివర్సరీ జరిగిన, ఒక గృహప్రవేశం జరిగిన, ఒక షాప్ ఓపెనింగ్ అయినా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నీ ఇంట్లో ఏది జరిగినప్పటికీ కూడా మొదటి స్థానము నీ సేవకునికి ఇవ్వడం నేర్చుకో. ఆ సేవకుని పిలువు, ఆ సేవకునికి ఘనంగా సత్కరించు. ఘనమైనటువంటి సత్కారం అంటే అర్థం ఏంటంటే ఘనమైన వాటిలో వారికి కూడా బిర్యానీ వండుకుంటే ఆ బిర్యానీ పెట్టు, పలావ్ వండుకుంటే ఆ పలావ్ పెట్టు. ఒకడే చేసుకుని తినేకు, ఒకళ్ళే చేసుకొని తినేకండి. చాలామంది అలాగే ఒకళ్ళు చేసుకుంటున్నారు. నేను స్టేటస్లో చూస్తాను కానీ తెలియట్లేదు. ప్రైస్లా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను లైవ్లోనే. లేక కాదు, పాస్టర్ గారు కానీ బిర్యానీ చేశారంటే 4 రోజులు సరిపోయేటట్టుగా ఉంటుంది. సమృద్ధి తమిళియన్స్ మామూలు కాదు కదండి. తమిళ బిర్యానీ కానీ మీరు చేశారంటే రాబోయే దినాల్లో తమిళ బిర్యానీ చేయాలని ఆశపడుతున్నాడు పాస్టర్ గారు అందరికీ. కాదు మాట కొట్టేస్తున్నాం, నేను మాట ఇవ్వటం లేదు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. కావాలంటే తమిళ సాంబార్ చేస్తారు, అది కూడా లేదా, నో రెస్పాన్స్, అది కూడా కొట్టేస్తున్నాం.
అది కూడా తీసేస్తున్నాం. ప్రార్థన చేయండి రాబోయే దినాల్లో అలాంటి తమిళ సాంబారు, తమిళ బిర్యానీ ఇవ్వాలని. సరే, మా బిర్యానీ పక్కన పెట్టండి. పౌరులాగా నేను చెబుతున్నాను, నన్ను బలపరచువాని అందు నేను సమస్తాన్ని చేయగలుగుతున్నాను. నాకేమీ లేక మిమ్మల్ని అడుక్కోవటం లేదు, కానీ దేవుని యొక్క వాక్యము ప్రకారముగా మీకు సమృద్ధి కలగాలని దేవుడు మీకు ఇచ్చిన కలిగిన ప్రతి దానిలో కూడా ప్రధానమైనటువంటి భాగములో దేవుని సేవకుని జ్ఞాపకం చేసుకుని ఇస్తే బైబిల్ అంటుంది అది దేవునికి సువాసన, అది దేవునికి ప్రీతికరమైనటువంటి యాగము, అది దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ. అప్పుడు దేవుడట నీకు సమస్తాన్ని కూడా ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. లేచి నుంచుందామా, ప్రార్థన చేసుకుందామా. నీవట మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపం పొందుకోవాలి. నీ ఇష్టానుసారంగా నీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి వీలు లేదు. నీ ఇష్టానుసారంగా నీ ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు లేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు అన్నాడు స్వతంత్రతని ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కాదు. కొంతవరకు నీకు స్వతంత్రత. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. లేచి నుంచిందా ఈ సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన సమయం కాబట్టి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, నువ్వు నమ్మి బ్యాప్టిజం తీసుకున్నావా? అయితే ఈ రాత్రి ప్రభువుని అడుగు, అయ్యో ప్రభా, నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోలేకపోయాను, తీసుకోవడానికి నాకు సహాయం చేయి అయ్యా. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడే మేము త్వరపడడానికి మాకు సహాయం చేయి అయ్యా. ఎవరో ఏదో అనుకుంటారని, బంధువులు ఏదో అనుకుంటారు, స్నేహితులు ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అనుకుంటారని కాదు నాయన. అయ్యా, ఇది నీ మాట ప్రభువా. మా స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా, మేమేదో జ్ఞానవంతులు అనుకుని వెళ్ళిపోకుండా అయ్యా, నేను మనసు మార్చుకోవడానికి సహాయం చేయి. కఠినమైన మనసులో నుంచి నా మనసు మార్చుకుని నువ్వే దేవుడు అని తెలుసుకుని ప్రభువా, నువ్వే ప్రభువు అని తెలుసుకుని తండ్రి అయ్యా, నిన్ను రక్షకుడిగా అంగీకరించి నమ్మి బ్యాప్టిజం తీసుకోవడానికి మాకు సహాయం దయచేయి. ఒకవేళ ఇంతవరకు నువ్వు బ్యాప్టిజం తీసుకోపోయినట్లయితే నీ మనసు మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తావా? అయ్యో ప్రభా, కఠినమైన నా మనసును మార్చు నాయన, భయాన్ని నాలోంచి తీసివే ప్రభా. అయ్యా, మనుషులు ఏదో అనుకుంటారని కాక నాయన, ఎవరు మాకు సహాయం చేసేవారు కాదు తండ్రి. మా కష్టాలు మావే ప్రభా, మా ఇబ్బందులు మావే ప్రభా. మాకు సహాయం చేయవాడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడవే తండ్రి, అది నువ్వు ఒక్కడవే తండ్రి. మాకు భాగ్యమును సంపాదించుకునే సామర్థ్యము కలగ చేయవాడు నువ్వు ఒక్కడవే, మమ్మల్ని పోషించేవాడు నువ్వు ఒక్కడవే, మాకు ఆలోచన కర్తవ్యం నువ్వు ఒక్కడవే తండ్రి. అందుకని నేను నమ్మి బ్యాప్టిజం తీసుకుంట ద్వారా నీ శరీరంలో మేము కూడా కట్టబడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. రెండవదిగా, ఒకవేళ రెగ్యులర్గా చోటుకు వచ్చే ఆలోచనలు మీకు కానీ లేకపోయినట్లయితే ఇక్కడి నుంచి అయినా ప్రభా అయ్యా, సంఘమునకు ఏక మనసుతో ప్రభా, ఏకాత్మతో తండ్రి అయ్యా, సంఘ సహవాసమునకు మేము దూరముగా ఉండక తండ్రి అయ్యా, సంఘంలో జరిగే ప్రతి ప్రార్థనకి మేము అటెండ్ అవ్వడానికి మా మనసు మార్చుకుంటున్నాం నాయన, మా మనసు స్థిరపరుచుకుంటున్నాం తండ్రి. నువ్వు ప్రార్థన చేయగలవా ఈ రాత్రికాల సమయంలో? అంతేకాదు అని అంటున్నాడు, నీకు ఇచ్చినటువంటి ప్రతి ధనంలో నుంచి కూడా ఖచ్చితమైనటువంటి దశం భాగము, నీ ఇష్టానుసారమైన భాగము కాదు, ఎలా పడితే అలా తీయడం కాదు, కానీ దేవుడు ఖచ్చితమైనటువంటి భాగమును నువ్వు దేవుని మందిరంలో వేయకపోతే ఈ రాత్రి ప్రార్థన చేయి. అయ్యో ప్రభా, నన్ను క్షమించు నాయన, ఎవరి మాటలో విని ఎవరి మాటలో ప్రోత్సహించబడి తండ్రి నీ వాక్యాన్ని నేను దూరం అవుతున్నానేమో, నా ఇష్టానుసారంగా ఈ ధనాన్ని నేను ఖర్చు పెడుతున్నానేమో, నన్ను క్షమించు నాయన. నాకు వచ్చిన రాబడి అంతట్లో కూడా నీకు ఇవ్వాల్సినటువంటి దశమ భాగమును నేను వేయడానికి మాకు సహాయం చేయి. కానుకలు చక్కగా వేయడానికి సహాయం చేయి అయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నటువంటి సేవకుడికి నాయన, శ్రమలో మేము కూడా పాలుభాగస్తులై తండ్రి ఆయనకి సమృద్ధిగా ఉండడానికి మేము చేతనైనంత వరకు మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయి. ఈ రాత్రికాల సభలో ప్రభా మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.